వేసుకుందాం. పాన్‌లోకి 4 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్‌ని వేసుకుని, ఆయిల్ వేడెక్కిన తర్వాత 1 టీ స్పూన్ ఆవాలు, 2 టేబుల్ స్పూన్ల పల్లీలు, 2 టేబుల్ స్పూన్ల శనగపప్పు, 2 టేబుల్ స్పూన్ల మినపప్పు ఇవన్నీ కూడా వేసుకుని ఆవాలు చిటపటమని పోపు వేగుతుండగా 10 ఎండుమిర్చిని ఇలా చిన్న ముక్కలుగా చేసుకుని వేసుకోవాలి. అలాగే 4, 5 పచ్చిమిర్చిని సన్నగా పొడవుగా కట్ చేసుకుని వేసుకోవాలి. అలాగే 1 ఇంచు అల్లాన్ని చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకుని కరివేపాకు, ఇంగువ, పసుపు కూడా వేసుకుని పోపుని బాగా వేయించుకున్న తర్వాత స్టవ్ ఫ్లేమ్ని ఆఫ్ చేసేసుకోవాలి. పోపుని వేయించుకున్న తర్వాత మనం పక్కకు పెట్టుకున్న అన్నంలోకి వేసేసుకోవాలి. ఇప్పుడు అదే పాన్లోకి 2 టేబుల్ స్పూన్ల వరకు నూనెని వేసుకుని నూనె బాగా వేడెక్కిన తర్వాత చిక్కటి చింతపండు గుజ్జుని 1 కప్పు వరకు తీసుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి చిన్నగా కట్ చేసుకున్న అల్లం ముక్కలు, పచ్చిమిర్చి, కరివేపాకుని వేసుకుని కొద్దిగా పసుపు, రుచికి సరిపడా ఉప్పుని, చిన్న బెల్లం ముక్కని వేసుకోవాలి. బెల్లం వేయడం వల్ల పులుపుని బ్యాలెన్స్ చేసి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. మీరు తీసుకునే రైస్‌ని బట్టి, చింతపండు పులుపుని బట్టి మీరు చింతపండు